మిత్రమా, గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలే తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్లు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్లీ రాదని గుర్తుంచుకో. నీ బాధ బాధ్యతను ఎవరికీ చెప్పకు, ఎవరూ పంచుకోరు, పట్టించుకోరు. గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాన్ని దాటగలవనేమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలుకంటున్నావా? ప్రతి ఉదయం లే, పోరాడు అని ఎవరు చెబుతారు? ఒక్క నీకు నువ్వు తప్ప. మిత్రమా, ఎలా తట్టుకున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడొచ్చిన సమస్య అంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు. బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సాహసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సిందే. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తోందంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం. రేపు నిన్నలా ఉండకూడదంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒకే ఒక్కసారి ఆలోచించు. మిత్రమా, కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవ్వరిని వదలకు. నిలబడటం నేర్చుకో ఒంటరిగా, కలబడటం నేర్చుకో సింహంలా. అప్పుడు ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా. కన్నీళ్లను దాచటం తెలుసుకుంటే సగం జీవితం అర్థమైనట్లే. మిత్రమా, మితిమీరిన ఇష్టం కూడా భయంకరమైన వ్యసనమే. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు. వద్దు అనుకుంటే వెనుదిరిగి చూడకు, కావాలి అనుకుంటే కడదాకా వదలకు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది మిత్రమా, కాని ప్రతిరోజు కష్టపడితేనే. గుర్తుపెట్టుకో, యుద్ధం తథ్యం అనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు. అద్భుతం జరుగుతుందన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారని గుర్తుపెట్టుకో. ఓపిక కోల్పోకు, ఓటమిని ఒప్పుకోకు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. శక్తికి మించిన అప్పులు చేస్తే వయస్సుకు మించిన బరువులు మోయాల్సిందే. మిత్రమా, నీ గెలుపును పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. చరిత్రలో చాలా చోటే ఉంది గెలవాలనుకునే వాళ్ల కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ల కోసం. మిత్రమా, నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు, అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు. మిత్రమా, నేడు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోవు కదా.